మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికను ఆర్వో రేపటికి వాయిదా వేశారు. పరస్పర ఫిర్యాదులు ఆందోళన నేపథ్యంలో వాయిదా వేశారు. జనగామ, డోర్నకల్, తొర్రూరు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. యథావిధిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులను క్యాంపుకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు నేతలు. దయచేసి సార్ మీరు కార్పొరేషన్ పేపర్ ఇచ్చిందన్న మీరు ఎలక్షన్ కండక్ట్ చేయొద్దు. మాకు చెప్పండి. లేదు సార్ మీకు ఏ పేపర్ ఉందో మాకు ఇవ్వండి. సార్ మాకు పేపర్ ఇచ్చిందన్న ఏం చేయాలి సార్? ఇవ్వండి. రైట్, మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎక్కడ చూసినా పరస్పర కిడ్నాప్లు, ఆరోపణలు, ఫిర్యాదులు, ఉద్రిక్తతలు ఇదే కొనసాగుతోంది. ప్రస్తుతం జనగామ, డోర్నకల్, తొర్రూరు 3 చోట్ల కూడా వాయిదా పడింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి అసలు ఏం జరిగింది? 3 చోట్ల కూడా రేపటికి వాయిదా వేస్తారు. ఎవరెవరు ఏం చెప్తున్నారు? సతీష్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు, 12 మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీ తప్ప మిగతా 9 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. డోర్నకల్, తొర్రూరు, జనగామలో ఎన్నికను రేపు వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేపటికి వాయిదా వేసినటువంటి కారణాలపై కూడా అధికారులు మీడియాతో మాట్లాడి వివరాలు వెలిసినటువంటి పరిస్థితులు. జనగామలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు రేపటికి వాయిదా వేయాలి. 24 గంటల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నేతల ఫిర్యాదు కోసం కేసు దర్యాప్తు ముగిసిన తర్వాత, కేసు వివరాలు తెలిసిన తర్వాతనే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాయిదా కోరినట్టుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చెప్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లారాయచుడు కావచ్చు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏమో కావాలనే కాంగ్రెస్ పార్టీ నేతల తీరు సరిగా లేదు, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి మాపై ఆరోపణలు చేస్తాను, ఏసీపీ టీసీపీపై ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ విధంగా జనగామ మున్సిపాలిటీ వాయిదా పడితే తొర్రూరు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న మొదటగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్ల బస్సును కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడం, అక్కడ పోలీసులు అక్కడి నుంచి మళ్ళీ అనుమతించి పంపించిన తర్వాత తొర్రూరులో కూడా హైటెన్షన్ వాతావరణం కనిపించా ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల సంబంధించినటువంటి అభ్యంతరాల మేరకే తొర్రూరు మున్సిపాలిటీ వాయిదా వేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కావచ్చు, మిగతా కౌన్సిలర్లంతా వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసి, కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలేమో ఎందుకు అని వాయిదా వేస్తున్నారు, ఎటువంటి కారణాలు లేకుండా ఎందుకు వాయిదా వేయాల్సిన అవసరం ఏర్పడింది కూడా అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి. డోర్నకల్ మున్సిపాలిటీ ఏమో కోరం లేకపోవడం కారణంగానే వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 మున్సిపాలిటీలు వాయిదా పడి మిగతా మున్సిపాలిటీలో మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. రేపు డోర్నకల్, తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా కార్పొరేషన్లు, మున్సిపల్ సంబంధించిన చైర్మన్ ఎన్నిక సజావుగా కొనసాగినప్పటికీ కూడా తొర్రూరు, జనగామలో మాత్రం తీవ్ర ఉద్రిక్తల నడుమ చైర్మన్, వైస్ చైర్మన్ వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి నాయక్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ ఎంపీ కడియం కాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్స్-అఫీషియో ఓటు నమోదు చేసుకొని మళ్ళీ ఇప్పుడు తొర్రూరు మున్సిపల్లో ఇలా ఓటు వేస్తా ఉంది. అక్కడ అవకాశం ఇస్తే వజ్రాజరాజేందర్ కూడా మాకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఎర్రబెల్లి నాయక్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు మొదటి నుంచి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు జనగామ, తొర్రూరులో వాయిదా పడిన నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లను మళ్ళీ క్యాంపుకు తరలించారు. మళ్ళీ కూడా ప్రత్యేక బస్సులో, ప్రత్యేక వాహనాల్లో తొర్రూరు, జనగామకు సంబంధించినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే మళ్ళీ క్యాంపుకు వెళ్ళారు. మనం చూడాలి ఈ రోజు రేపు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరైనా కౌన్సిలర్లు మళ్ళీ పార్టీ మారుతారా, లేదంటే మళ్ళీ యథావిధిగా ఇలానే మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవేళ మళ్ళీ రేపు కూడా వాయిదా పడితే ఎన్నికల సంఘానికి ఒక లిఖితపూర్వకంగా రాసి మొత్తం ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకైతే స్థానిక అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ మున్సిపాలిటీలో మాత్రం తీవ్ర ఉద్రిక్తుల నడుమ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సతీష్.